ప్రైజ్ ద లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథము నుండి యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయం నుండి చివరి అధ్యాయము 52వ అధ్యాయము వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 46వ అధ్యాయము. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా, యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో సెకో దండును గూర్చిన మాట. డాలును కేడెమును సిద్ధపరచుకొనుడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుక తీయుచున్నారు, వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్రిల్లి పడుచున్నారు. నైలు నదీ ప్రవాహం వలె వచ్చు ఇతడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణుకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్ళు పట్టుకొని కూషీయులను, పూతీయులను, విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కలుపార తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తరదేశములో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటకును గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియచేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నొపులోను తాపనేస్లోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు, గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్రెల్ల చేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకుని వాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచట చాటించిరి. పర్వతములో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవము తోడు, అతడు వట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలీ సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, ఒకడును నిలువ లేకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, మ్రానులు నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతురు, చరశక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు,
నోలో నుండి ఆమోను దేవతకు ఫరోను ఐగుప్తులను దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయచూచు బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు, భయపడకుము. ఇశ్రాయేలు, జడియకుము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మళించి నెమ్మది నొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసెదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీయులను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టునట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికి తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీయులనందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయును. గాజా బోడియాయను. మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపకయుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండువు. అష్కెలోని మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా. నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 48వ అధ్యాయము. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవచ్చున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి. హొరొనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది. మహా అపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను. దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహితునెక్కుచూ ఏడ్చుచున్నారు. ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోవుడి. మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యములోని అరుహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి. నీ విధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును. మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి. అది వేగిరముగా బయలుదేరిపోవలను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది పొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది. దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగులగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు
యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవచ్చున్నది. శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించే దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలయ్యుండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపచేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశములో కూర్చుండుము. ఆరోయేరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవచ్చున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవచ్చున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదే అవమానమునంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయమునందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానంలోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హెలోనునకును, యాహసునకును, మేఫాతునకును, దీబోనునకును, నెబోకును, బేత్ దెబ్లతయీమునకును, కిర్యతాయిమునకును, బేద్గాములనుకును, బేత్మెయోనునకును, కెరియోతునకును, బొస్రాకును, దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది. వారి బాహువు విరువబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తిల్లజేయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది. అది అపహాస్యమునందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి. కొండపేటు సందులలో గూడు కొట్టుకుని గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును, వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హరెషు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్మా, ద్రాక్షావల్లి, యాజరును గూర్చిన ఏడ్పును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను. అవి యాజరు సముద్రము వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను, ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండి, మోయాబు దేశములో నుండి ఆనందమును, సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగులలో ద్రాక్షరసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు. సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రిములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఎలాలే వరకును, యహసు వరకును, సోయరు మొదలుకొని హొరెనయీము వరకును, ఎగ్లత్ షాలిషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండా చేసేదను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదనము చేయుచున్నది. కీర్హరెషు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడియాయను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులును, నడుముల మీద గోనె పట్టయు ఉన్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను, దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పొగలగొట్టునట్లు నేను మోయాబును పొగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి. మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారికందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను.
మోయాబు నివాసి, భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చియున్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులు నశించియున్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చి శిక్షావిధి ముగిసెను. 49వ అధ్యాయము. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయేనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసెదను. అది పాడు దిబ్బయగును. దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను, అంగలార్చుము, హాయి పాడాయెను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసినులారా, కేకలు వేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకురాలా, నా యొద్దకు ఎవడునూ రాలేడనే నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికి ఎదురుగా తరుమబడుదురు. పారిపోవు వారిని సమకూర్చువాడొకడునూ లేకపోవును. అటు తరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమిక నేమియూ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయేనా? వారి జ్ఞానము వ్యర్థమాయనా? ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా, పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహు లోతున దాగుకొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేయుదురు గదా. నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను. అతడు దాగి ఉండకుండునట్లు నేను అతని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను. అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవే నిశ్చయముగా త్రాగుదువు. బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములనియు ఎన్నటన్నిటికీ పాడుగా ఉండుననియు నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను. జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచి రండి. జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు బేకరుడవు, కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా. నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును. దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీయు చూచి వేళాకోళము చేయుదురు. సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడునూ కాపురం ఉండకపోయినట్లు
ఏ మనుషుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యోర్దాను ప్రవాహంలో నుండి సింహము వలెను వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని నేను ఏర్పడుతున్నో దాని మీద నియమించెదను. నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగజేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? ఎదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయను. సముద్రము మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను, పారిపోవలనని అది వెనుక తీయుచున్నది. వణుకు దానికి పట్టెను. ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువబడెను. ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులయ్యుందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను. అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములను గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట. లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకొనుడి. వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు. నకముఖాల భయమని వారు దాని మీద చాటింతురు. హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్రెజరు మీ మీదికి రావలెనని ఆలోచన చేయుచున్నాడు. మీ మీద పడవలెనని ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే. పారిపోవుడి, బహులోతున వెళ్ళుడి, అగాధ స్థలములలో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వాని ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారిని నకముఖాల చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదికి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుషుడును కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. యోధారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఎలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియూ ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయచూచు వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. 50వ అధ్యాయము. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియచేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునందును, దాని బొమ్మలు బోర్లా త్రోయబడును. ఉత్తర దిక్కు నుండి వాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరును పారిపోవుదురు, అందరును తొర్లిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఏడ్చుచూ సాగుచూ
తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకొందము రండిని చెప్పుకొనుచు సియోను తొట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశములో నుండి బయలువెల్లుడి. మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీయుల దేశము దోపుడు సొమ్మగును, దాని దోచుకుని వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకుని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గొంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు అగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నీయూ చూచి, ఆహా, నీకీ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది. దాని బురుజులు పడిపోవుచున్నవి, దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు. తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలుగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యోధా పాపములు వెదకినను అవి దొరకవు. శేషించిన వారిని నేను క్షమించదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల దేశము మీదికి పొమ్ము, పెకోదీయుల దేశము మీదికి పొమ్ము. వారిని హతము చేయుము. వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశనధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను. తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయపూనుకుంటివి. నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు. కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పనియున్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి. దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి. శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటినీ వధించుడి. అవి వదకు పోవలెను. అయ్యో, వారికి శ్రమ! వారి దినము ఆసన్నమాయెను. వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశములో నుండి తప్పించుకుని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును
సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు, బబులోనునకు రండని విలుకాండ్రుని పిలువుడి. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినయ్యున్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును, అతని లేవనెత్తువాడెవడునూ లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యోధావారును బాధింపబడిరి. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగచేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా బాధించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు బేకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును. నిప్పుకోళ్లును దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూను నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురముండకపోవును. ఏ నరుడును దానిలో బస చేయడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు, జాలిపడని వారు. వారి స్వరము సముద్రకోశవలే ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయెను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యోర్దాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలియున్న వాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీయుల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును. బబులోనుము పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది. 51వ అధ్యాయము. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో, నేను బబులోను మీదికిని దానిలో కాపురం చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు. విలుకాని మీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను. కవచము వేసుకొని వారి మీదికిని విల్లు త్రొక్కవలెను. కల్దీయుల దేశములో జనులు హతులై పడినట్లును దాని వీధులలో వారు పడవబడి కూలునట్లును యవనులను కొట్టక మానకుడి. దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు. గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను
యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయ్యుండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తినీయులాయెను. దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి. మన దేశములకు వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చికిలి చేయుడి, కేడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి. కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది. అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగళి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను, శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమియూ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శకాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటివాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటి ఎక్కిన వారిని విరుగగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను, నీ వలన ముసలివారిని బాలులను విరుగగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరుగగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కనుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరలించుదును. చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడయ్యుందువు. ఇదే యెహోవా వాక్కు. దేశములో ధ్వజములనెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగళి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదికి రప్పించుడి. దాని మీదికి పోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిలుచుచున్నారు. వారి పరాక్రమము బలహీనత అయ్యెను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును.
దాని యోధులు దిగులుపడిరి అని బంట్రవుతూ వెంబడి బంట్రవుతును దూత వెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజునకు తెలియచేతురు. దాని రేవులు శత్రువశమాయను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును. బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును మృంగివేశాను, మమ్మును నుగ్గు చేశాను, మమ్మును వట్టి కుండవలే ఉంచి ఉన్నాడు. భుజంగము మృంగునట్లు మమ్మును మృంగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము. నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేను ఎండగట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసువు దెబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును. అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహము వలె బొబ్బరింతురు, సింహముల పిల్లలు వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందినట్లు వారు దప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తెల్ల చేసెదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రె పిల్లలు వదకుపోవునట్లును మేకపోతులను పొట్టేళ్లను వదకుపోవునట్లును వారిని వదకు రప్పించెదను. శేషకు పట్టబడెను. జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదికి వచ్చెను. ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడిరావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానమునందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారలారా, ఆలస్యం చేయక వెళ్ళుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఉన్నారు. మా ముఖములు తెల్లబోవుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను పాడు చేయువారు నా యుద్ధ నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీల దేశములో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు. దాని మహాఘోషను అణిచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోను మీదికి పాడు చేయువాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలాఢ్యులను మత్తెల్ల చేశాను. వారు చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు. ఇదే రాజువాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున శెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి
సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాసేయ మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట. యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములలో వ్రాసెను. కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను: నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఎలాగున నీవు ప్రకటింపవలెను: యెహోవా, మనుషులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపకపోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాని వేసి, నేను దాని మీదికి రప్పింపబోవచ్చున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. 52వ అధ్యాయము. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమోటలు. ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోనూ యోదాలోనూ జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగు జరుగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణంలో నుండి బయలువెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యొర్దాను నది మార్గముగా తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసి కొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదిరిపోయెను. వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రెబ్లా పట్టణమున ఉన్న బబులోను రాజునద్దకు అతని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రెబ్లాలో యోధా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడతీయించి 2 సంకెళ్లతో అతని బంధించి బబులోనునకు అతని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతనిని పెట్టించెను. 5వ నెల 10వ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడుబేదలైన కొందరిని, పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబేదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో ఉండిన ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడంతయు బబులోనునకు గొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ గొనిపోయిరి. మరియు పళ్ళెములను, దోపార్తులను, గిన్నెలను, పాత్రలను బంగారు వాటిని బంగారునకును, వెండి వాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయెను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్ళు. అది గుల్లది. దాని మీద ఇత్తడి పైపేట ఉండెను. ఒక్క పైపేట 5 మూరల ఎత్తుగలది. పైపేటకు చుట్టూ అల్లిన వల, అల్లికయు, దానిమ్మ పండ్లును ఉండెను. అవి అన్నీయు ఇత్తడివి.
ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగునే దానిమ్మ పండ్లుండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షెరయాను, రెండవ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలిచి 7 మనుషులను, దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నద్దకు తీసుకొని వచ్చెను. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యోధావారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయెను. నెబుకద్రెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరకొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషులు వెరసి 4600. యోధారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు 1వ సంవత్సరమున యోధారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహములో నుండి అతని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీయు అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ఇంతటితో యిర్మీయా గ్రంథము ముగియుచున్నది. ఆమేన్.